గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 7వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 13వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులకు చూసుకున్నట్లయితే కనుక ఏదైనా అతి కష్టం మీద అన్ని రకాల పనులు పూర్తవుతున్నాయి. ఉద్యోగాలు ప్రమోషన్లు అవ్వచ్చు, విద్యార్థులకు చదువు అవ్వచ్చు, వ్యాపారస్తులకు వ్యాపారం అవ్వచ్చు. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేయాలి. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి మాత్రం చాలా మంచి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి. మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా పక్క వాళ్ళు నమ్ముకుంటే ఇబ్బంది పడతారు కాబట్టి మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీలో ఉండే నీతి, నిజాయితీ, నిబద్ధత కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన యోగ్యత, పిల్లల వల్ల ఆనందము, సంతోషము, పిల్లలు మంచి మార్కుల్లో ఉత్తీర్ణత సాధించడము, పిల్లలకి సంబంధించి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాలు బాగా విస్తరింప చేయగలుగుతారు. నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా ఆరోగ్యాన్ని బాగుపరుచుకోగలుగుతారు. శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఈ వారం. భవిష్యత్తు గురించి బాగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా డబ్బులు మంచి ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా స్త్రీ పురుషులు ఒకరికొకరు సహకారం అందించుకోగలుగుతారని చెప్పచ్చు. స్త్రీల వల్ల పురుషులకు మేలు కనపడుతోంది. అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇతరులకి సాయం చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. కాకపోతే దానివల్ల డబ్బులు మీకు తిరిగి వచ్చేలా కనపడలేదు, జాగ్రత్త. రాజకీయ నాయకులకి పదవులు కనపడుతున్నాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి మార్పులు, వ్యాయామాలు చేయడము, పౌష్టికాహారం తినడంతో పాటుగా రాత్రి తొందరగా పడుకోవడం వల్ల కూడా ఆరోగ్యం బాగుపడుతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొత్త తెలివితేటలు, నైపుణ్యము ప్రదర్శించగలుగుతారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించే పరిస్థితి కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల, అధికారు యొక్క మన్నన కనపడుతోందని చెప్పచ్చు. అలాగే ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని తట్టుకోగలుగుతారు. ఉద్యోగంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తూ ఉంటే కనుక, ప్రేమిస్తూ ఉంటే కనుక ప్రపోజ్ చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ప్రేమ పెళ్లిళ్ళు లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు ఎదురుకు వెళతాయి. అలాగే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోండి. కుటుంబ సభ్యుల వల్ల ఇంటి అవసరాల కోసం బాగా డబ్బులు ఖర్చు అవుతాయి. సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందం కనపడుతుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బాగా కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, గృహాల యందు పెట్టే పెట్టుబడులు అన్నీ బాగా కలిసి వస్తున్నాయి. గృహాలు లేని వారికి ఈ వారం గృహయోగ్యత, ధనప్రాప్తి కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలతో పాటుగా గుర్తింపు, కెరీర్ గ్రోత్ కనపడుతోందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడే మార్గాలు ఈ వారం బాగా రాబోతున్నాయి. అప్పుల బాధ నుంచి కూడా బయటపడే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు. చేసే ప్రతి పని యందు శ్రద్ధ పెడతారు. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. పొలాలు, స్థలాలు, భూములు కొనుగోలు చేసేవారికి, క్రయ విక్రయాలు జరిపేవారికి లాభాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. సంతానానికి సంబంధించి విద్యా, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం ఫలిస్తాయి. జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతోంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కోర్టు విజయాలు పొందగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి వ్యాపారంలో విజయాన్ని అయితే పొందగలుగుతారని చెప్పచ్చు. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడం కలిగి, విడిపోయినటువంటి స్నేహితులు తిరిగి కలవడం కానీ కలిసి వస్తుంది. వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహ యోగ్యతతో పాటుగా సంతాన ప్రాప్తి కనపడుతోందని చెప్పచ్చు. విద్యార్థులు కూడా విద్య పట్ల ఆసక్తి, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మీ స్థాయి, మీ గ్రోత్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగంలో, కార్యాలయాలు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే అధికారిపరమైన బాధ్యతలు వస్తాయని చెప్పచ్చు. కాస్త సౌకర్యాలు కూడా పెరుగుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. పిల్లల విషయంలో బాధ్యత వహిస్తారని చెప్పచ్చు. అలాగే కుటుంబంలో అందరితోటి సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారాలు చేసేవారికి ఈ వారం అంతా కూడా వ్యాపారంలో డబ్బులు బాగా రొటేషన్ అవడంతో పాటుగా రావాల్సిన మొండి బాకాయలు వసూలు అవడం వల్ల ఈ వారం అంతా కూడా వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అసంతృప్తికరంగా కనపడుతోంది. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు, తొందరపాటు ప్రయాణాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కొంతమందితో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల కావలసిన వారిని దూరం చేసుకుంటారు. ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త. లావాదేవీలో నష్టాలు కనపడుతూ ఉన్నాయి. కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంత వేధింపులకు గురయ్యే అవకాశాలు, బ్లాక్మెయిల్స్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు పెరిగిపోతారు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరికి కూడా డబ్బులు, అప్పులు, అరువులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు ఈ వారం.
వచ్చినటువంటి ఆదాయాన్ని ఆచితూచి ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఏదైనా వస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ధన నష్టం తీవ్రంగా కనపడుతోంది. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరగడం, పిల్లలకు సంబంధించినటువంటి ఖర్చులు పెరగడం, రుణబాధల వల్ల మనశ్శాంతి లేకపోవడం, అప్పులు తీర్చలేకపోవడం, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు ఇబ్బందులు పెట్టడం చేసే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద మాత్రమే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి బాగా తాపత్రయపడాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి బాగా అధికమవుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము లేదా సరైనటువంటి జీతాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, ఉద్యోగంలో పని భారము అధికమవడం కనపడుతోంది. శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోవడంతో పాటుగా వివాహేతర సంబంధాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల, దీర్ఘకాలిక రోగాల వల్ల అనారోగ్య సమస్యలు పెరగడం కానీ లేదా మనస్తాపం కానీ కనపడుతోంది. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. నరఘోష అధికంగా కనపడుతుంది. జాగ్రత్త. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వివాహ సంబంధాలు కానీ, వివాహ విషయాలు కానీ నత్తనడగ్గా సాగే అవకాశం కనపడుతోంది. వచ్చిన వివాహాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరగడంతో పాటుగా చికాకులు కనపడుతూ ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు విపరీతంగా ఖర్చు అవ్వడము లేదా ఆలస్యంగా గృహ నిర్మాణ పనులు జరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలన్నీ కూడా చికాకు కలిగిస్తున్నాయి. అలాగే బ్యాంకు పనులు కూడా కొంచెం ఆలస్యంగా సాగుతాయని చెప్పచ్చు. అలాగే కొన్ని రకాల గతంలో చేసిన తప్పులు మిమ్మల్ని ఈ వారం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపకండి. నమ్మకద్రోహులు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించట్లేదు. జాగ్రత్త. విద్యార్థులకి టాలెంట్ అంటే ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడలేదు. అలాగే బద్ధకము, లేజినెస్ బాగా పెరుగుతున్నాయి. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగాల ప్రమోషన్లు ఉన్నాయి. ఉద్యోగపరంగా సమస్యలు అధికమవుతున్నాయి. స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితులు, భర్తతో విభేదాలు, విరక్త ఆలోచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. వ్యాపారస్తులకి పెట్టుబడుల తగ్గ లాభాలు అయితే కనపట్టలేదు. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, డబ్బులు కోసం బాగా ఖర్చు పెడతారని చెప్పొచ్చు. ముఖ్యమైన వాహనాలు కొంటారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో తీరని అప్పులు చాలా తొందరగా తీర్చగలుగుతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులను కలవడం కానీ, శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడం కానీ అవకాశం కనపడుతోంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంచి మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. అలాగే సంతాన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. పిల్లలకు సంబంధించి బాధ్యతలు, పిల్లలకు సంబంధించి కెరీర్ గ్రోత్కి సంబంధించిన నిర్ణయాలు, ఆస్తులు సంక్రమింప చేయడాలు కలిసి వస్తాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కానీ, ప్రేమ వ్యవహారాలు కుదరడం కానీ, ఇష్టపడడం కానీ, శారీరకంగా కలవడం కానీ జరుగుతోంది. జాగ్రత్త. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు మాత్రం మీకు పరిచయం అవుతారు. అలాగే ఇష్టమైనటువంటి వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. రాజకీయ నాయకులకి అధికారిక బాధ్యతలు, రాజకీయ పదవులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలతో పాటుగా అద్భుతమైనటువంటి చాతుర్యము, నైపుణ్యము బాగా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడడం, శారీరకంగా కలవడంతో పాటుగా కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కలిసి షాపింగ్లు చేయగలుగుతారు. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి తాపత్రయపడతారు. అలాగే ఏ సమస్య ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కొని ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగపరంగా చక్కని అనుకూలమైన వాతావరణం ఈ వారం కనపడుతోంది. అలాగే నూతన విదేశీ అవకాశాలు, విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. నూతన వాహన యోగము, గృహయోగము కనపడుతుంది. నిర్ణయాలన్నీ కూడా చాలా సాఫీగా సాగుతాయని చెప్పచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో మార్పులు తీసుకురాగలుగుతారు. ఉద్యోగం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలవడంతో పాటుగా కోరికలు తెచ్చుకోగలుగుతారు. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. అలాగే రావాల్సిన డబ్బులు, మొండి బకాయిలు వసూలవుతాయి. అలాగే అవసరానికి, సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల పెట్టుబడులు పెట్టగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే ముఖ్యమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి యూనివర్సిటీలో, కాలేజీల్లో సీట్లు సంపాదించే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. విదేశాల్లో చదువుకోవాలని తాపత్రయం, కొత్త కంప్యూటర్ కోర్సులు జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి నూతన అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకు ఎదుటివారిని లోబరుచుకునే గుణంతో పాటుగా ఆకర్షణ బాగా పెరుగుతుంది. అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తుడికి ఈ సంవత్సరం, ఈ యొక్క వారం వ్యాపారపరంగా అంతంత మాత్రం వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు ఎక్కువ పెట్టవలసి వస్తుంది. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి అనుకూలంగా కనపడుతోంది. అలాగే ఆశించిన దానికన్నా స్వల్ప లాభమే కనపడుతోందని చెప్పచ్చు. కాబట్టి వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు బ్రహ్మాండంగా పెడతారు. చురుగ్గా ఉంటారు. జ్ఞాపశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అనుకున్న పని ఈ వారం అంతా పూర్తి చేయడానికి మాత్రం బాగా కృషి చేస్తారని చెప్పచ్చు. మొండి పట్టుదల పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా బాగా తాపత్రయపడతారు. అలాగే తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సమస్యలు చాలా తొందరగా క్లియర్ అవుతాయి. మీ మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని ప్రేమించిన వ్యక్తులతో పంచుకోగలుగుతారు. జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్తగా ఆలోచిస్తారు. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు. ధైర్యం బాగా పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. అలాగే ఎన్ఆర్ఐలు ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, వీసా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలను కూడా సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. పిల్లలకు సంబంధించి పిల్లల చదువులకు సంబంధించినటువంటి నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు. పిల్లలకు సంబంధించి ఉద్యోగ, వ్యవహార, వ్యాపార, వివాహ విషయాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ లేదా వాళ్ళకి ప్రోత్సహించడం కానీ చేస్తారని చెప్పచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భార్యాభర్తలు కలిసి సంతోషంగా జీవించడానికి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అయితే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా ఈ వారం కాస్త ఆదాయపరంగా ఈ వృద్ధి అయితే కనపడుతోంది. డబ్బులు సమయాన్ని చేతికి అందుతాయి. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు అధికమవుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా పెద్దగా కలిసి రావట్లేదు కాబట్టి రుణపరమైనటువంటి లావాదేవీలు జరపడం మంచిది కాదు ఈ వారం. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాయామం చేద్దామని కుదరకపోవడం, బయట ఫుడ్లు తినడం వల్ల ఇబ్బందులు, సమయానికి తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిద్ర విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మాత్రం వ్యవహరిస్తారు. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి, ప్రేమించిన వాళ్ళతో గడపడానికి కేటాయించగలుగుతారని చెప్పచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు అయితే మాత్రం ఈ వారం మీకు రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు బాగా సంపాదించగలుగుతారని చెప్పచ్చు. అలాగే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబంలో పెద్దవారి యొక్క సపోర్ట్ మీకు లాభాలు లభిస్తుంది. అలాగే ఆస్తులు సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆహారపు అలవాట్లో మార్పు తీసుకురావడం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పెట్టడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక విద్య పట్ల ఆసక్తి, చదవాలన్న తపన, పోటీతత్వం బాగా పెరుగుతాయి. ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఈ వారం అంతా కూడా. విద్యార్థులకు చదివేటటువంటి సమయంలో మెంటల్ డిస్టర్బెన్స్ కనపడుతోంది. అలాగే చెడు స్నేహితులు, అలాగే సెల్ ఫోన్ వ్యామోహాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేయగలుగుతారు. ఉద్యోగస్తులకి గుర్తింపు బాగా పెరుగుతోంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. చాలా రకాల ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. అలాగే కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం సంతృప్తికరమైన వ్యాపారం సాగుతుంది. వ్యాపారంలో నష్టాలు అనేవి తగ్గుతాయని చెప్పచ్చు. బాగా కష్టపడతారు. వినూతన రీతిలో వ్యాపారం చేయగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఏవైతే సోషల్ మీడియాలో ఉందో వాటి ద్వారా ప్రమోషన్ చేసుకోవడం వల్ల కూడా మీకు వ్యాపార లాభాలు పొందుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా కనపడుతోంది. ముఖ్యంగా సోదరీమణులతో వివాదాలు ఉన్నాయి. జాగ్రత్త. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు. అలాగే పెట్టుబడుల తగ్గ లాభాలు కూడా కనబడటం లేదు. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, శుభకార్యాలు వాయిదాలు పడ్డాలు, వ్యాపారస్తులకు వ్యాపారంలో నమ్మక ద్రోహాలు, నష్టాలు కనపడుతున్నాయి. ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే ఈ వారం ఏ పని సజావుగా సాగట్లేదు. జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ పెద్దగా అనుకూలంగా కనపడటం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా పెద్దగా లాభాలు కనపడటం లేదు. సంతానం వల్ల సమస్యలు, ఖర్చులు అధికమవుతున్నాయి. స్నేహితులు మిమ్మల్ని పాడు చేయడం కానీ, స్నేహితులకు ఇచ్చిన డబ్బుల వల్ల వృధా కానీ కనపడుతోంది. కుటుంబ నిర్వహణ బాధ్యతలు పెరగడంతో పాటుగా స్త్రీలు కూడా ఇంట్లో ఏదో రకమైన సమస్యలు ఇరుక్కుంటారు. జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ పరపురుష వ్యామోహాలు పెరిగిపోతున్నాయి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా, జోదమాడినా నష్టపోతారు. జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు కానీ, ఉద్యోగ నష్టం కానీ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. శారీరక కోరికలు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభం లేకపోవడం కానీ కనపడుతోంది. ఎన్ఆర్ఐలకి ఉద్యోగ నష్టాలు, ఉద్యోగాల సమస్యలు ఇరుక్కునే అవకాశం కనపడుతోంది. వివాహాలు కూడా కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవల వల్ల విడిపోయే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు ఇంట్లో సమస్యల వల్ల ఇద్దరికి కూడా చికాకులు రావడము, త్రాగుడు లేదా మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు కనపడుతున్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారిని కోప్పడము, వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది. చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. పరస్త్రీ వ్యామోహం కానీ, జోదం కానీ, కఠినంగా మాట్లాడడం వల్ల కానీ వీటి వల్ల చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. అనవసరమైన పనులు చేయడం వల్ల సమయం వేస్ట్ అవుతుంది. జాగ్రత్త. నిద్ర సరిపోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు కూడా
సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువు పాడే అవకాశం కనపడుతుంది. ఉద్యోగస్తులకి అనేక కారణాల చేత ఉద్యోగంలో ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. స్త్రీలకి శారీరక అందాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు, కొత్త పరిచయాల వల్ల సమస్యలు, మానసిక ఆందోళన కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారంలో అంతంత మాత్రం వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఇక ఈ వారం మీ యొక్క గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. బంధువుల నుంచి చక్కని సహకారం పొందగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. మీరు ఆశించిన దానికన్నా డబ్బులు ఎక్కువ సంపాదించడానికి, కెరీర్ గ్రోత్కి బాగా కష్టపడతారని చెప్పచ్చు. అలాగే మీలో ఉండే టాలెంట్ కానీ, స్కిల్ కానీ బయటకు వస్తుంది. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే డబ్బులు బాగా సంపాదిస్తారు. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో కూడా మార్పులు ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతారు. అయితే ఈ వారం దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాల కోసం, గృహం కోసం, వాహనాల కోసం చేసేటటువంటి ఖర్చులు మీకు బాగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప పెద్ద స్టాండర్డ్ ఉద్యోగాలు అయితే రావటం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా లేదా ప్రమోషన్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగంలో ఏదైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నట్లయితే కనుక ఈ వారం బాగా అనుకూలిస్తుంది. చాలా పెద్ద పెద్ద వివాదాలు కానీ, గొడవలు కానీ, సమస్యలు కానీ, కుటుంబ వివాదాలు కానీ ఈ వారం ఖచ్చితంగా సమసిపోతాయి, తగ్గుతాయి. ఇష్టమైన వాళ్ళతోటి శారీరకంగా కలుస్తారు. శారీరక భోగాలు, కోరికలు తీర్చుకోగలుగుతారు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపార విషయాలు కూడా కొత్త తెలివితేటలతో వ్యాపారం చేయగలుగుతారు. అలాగే ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుని వ్యాపారంలో సక్సెస్ను పొందగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పచ్చు. దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ వారం అంతా కూడా వివాహ ప్రయత్నాలు చాలా తొందరగా ఫలిస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. వివాహాలు జరుగుతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వారికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య ఉండే అనుమానాలు తగ్గుతాయి. అలాగే ఇంట్లో కూడా వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే మీ ప్రేమకు అంగీకరించి వివాహానికి అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచిస్తారు. మంచి ప్రాజెక్టులు చేపడతారు. అలాగే అద్భుతమైనటువంటి సక్సెస్ను సాధించుకోగలుగుతారు. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోగలుగుతారు. అలాగే చక్కని మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే దంపతులు కూడా కలిసి షాపింగ్లు చేయడం కానీ, ముఖ్యమైన వస్తువులు కొనడం కానీ, కుటుంబంలో మార్పులు తీసుకురావడం కానీ చేసుకోగలుగుతారు. నూతన గ్రహాలు కొనుగోలు చేయడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పచ్చు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి పర్మిషన్లు వస్తాయి. మీ సంపాదనని బాగా జాగ్రత్తగా ఆచితూచి కట్టుపెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే నరదిష్టి, అంతర్గత శత్రువులు బాగా ఎగుతున్నారు. జాగ్రత్త. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించేవారు దాచేటప్పుడు జాగ్రత్త. వ్యాపార విస్తరణ చేసుకునే విషయంలో ముఖ్యంగా ముందడి వేస్తారు. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఉంది. ప్రేమ విషయంలో అనుకూలత కనపడుతోంది. మీ జీవితాన్ని మార్పు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయదాలకి ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. పంట లాభాలు ఉన్నాయి. ఈ వారం విద్యార్థులు కూడా కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ, యానిమేషన్ కానీ, విఎఫ్ఎక్స్ నేర్చుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే విద్యలో రాణింపు కనపడుతోంది. అలాగే పరీక్షా ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది. కాలేజీలోనూ లేదా స్కూళ్ళలోనూ మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే అగ్రికల్చర్, ఆక్వాకి సంబంధించినటువంటి ఏవైనా కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యేవారు కూడా చక్కని అవకాశాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. విదేశాల్లో చదువుకున్నవారు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతోంది. ఉద్యోగస్తులకి ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. స్త్రీలకి ఇంట్లో మీ నడవడికి అందరికీ నచ్చుతుంది. ఉత్సాహంగా గడుపుతారు. ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. వ్యాపారస్తులకి కొత్త కొత్త అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారంలో విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. సమయానికి అవసరం డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారంలో ముందరికి వేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా బాగా కష్టపడతారు. ఇష్టమైనటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే మంచి పనులు చేయడం వల్ల మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు బాగా కనపడుతోంది. ఇతరుల యొక్క సలహాలు బాగా స్వీకరించుకోగలుగుతారు. అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకండి. గొడవల జోలికి వెళ్ళకండి. అలాగే ప్రేమించిన ప్రతి వ్యక్తితోటి లేదా ప్రేమించిన వాళ్ళతోటి జాగ్రత్తగా వ్యవహారం చేయండి. ప్రారంభించిన ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తవుతోంది. కంగారు పడకండి. కొంతమంది మీ యొక్క మనసులో ఉండేటటువంటి విషయాలు తెలుసుకోవడానికి, మీ రహస్యాలు తెలుసుకోవడానికి బ్లాక్మెయిల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. జాగ్రత్త. తెలివిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఆచితూచి మాట్లాడండి. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు. కొత్త పుస్తకాలు చదువుతారు. కొత్త ప్రాంతాలు తిరుగుతారు.
నేర్చుకున్నటువంటి విద్యని సక్రమంగా వినియోగించుకోగలుగుతారు. పెద్దలు చెప్పినటువంటి మాటలు బాగా వినడంతో పాటుగా వాళ్ళు చెప్పిన మార్గాన్ని అన్వేషించగలుగుతారు. ప్రాణ స్నేహితులతో సఖ్యత కూడా పెరుగుతోంది. అలాగే ప్రపంచాన్ని, పరిస్థితుల్ని అన్నీ బాగా అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భవిష్యత్తులో ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి మార్గాలు అన్వేషించడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ మీకు బాగా లాభాన్ని కలగజేస్తుంది. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, కుటుంబంతో సంతానంతో సంతోషంగా కాలం గడపడం కానీ బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు, అప్పులు బాగా తీరతాయి. పాత రుణాలు తీరతాయి, కొత్త రుణాలు మంజూరవుతాయని చెప్పచ్చు. నిరుద్యోగులు కూడా దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఏర్పడుతుంది. మీ పనితీరు అందరికీ నచ్చుతుందని చెప్పచ్చు. ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరిన కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం అయితే బాగా సంపాదించుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి. గృహ మార్పు అనుకూలిస్తుంది. విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా కుదురుతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులన్నీ తొందరగా పూర్తి చేసుకోవడానికి బాగా కృషి చేస్తారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా భార్యాభర్తల మధ్య మైత్రి, కలయిక, అనుబంధం బాగా ఏర్పడుతోంది. కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు. అయితే పరపురుష, పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి ఆన్లైన్లో కొత్తగా ఏదైనా ఎగ్జామ్స్ రాయాలన్నా కలిసి వస్తుంది. అలాగే విదేశాలు చదువుకునే వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎదుగుతారు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. భర్తతోటి ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు సమకూలంగా ఉంటాయని చెప్పచ్చు. వ్యాపారాలు చేసేవారికి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపారంలో పెట్టుబడి వల్ల లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. అయితే కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే డబ్బులకు సంబంధించినటువంటి విషయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విపరీతంగా ఖర్చు అవ్వడం, రుణబాధలు కనపడుతున్నాయి. కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, శారీరక అనారోగ్య సమస్యల వల్ల మానసిక అశాంతి, ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి నిరాశ కనపడుతోంది. మంచివారిని అపార్థం చేసుకోవడం, కుటుంబంలో వ్యక్తులను దూరం చేసుకోవడం, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట మాట తీరు బాగోకపోవడం వల్ల సమస్యలు కనపడుతూ ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కొన్ని మంచి ఆలోచనలు చేసినా, మంచి నిర్ణయాలు తీసుకున్నా, మంచి పెట్టుబడులు పెడదామన్నా ఏదో రంగా ఆటంకాలు, విఘ్నాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే అబద్ధాలు చెప్పడం కానీ, మోసాలు చేయడం కానీ చేసే ప్రక్రియలో తిరిగి మీరే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. మీకన్నా చిన్నవారితో గొడవ పడడం వల్ల నష్టము, చెడ్డవారిని డబ్బులు అడిగి నష్టపోయే అవకాశాలు, విపరీతంగా రుణాలు చేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. వ్యాపారంలో చికాకులు బాగా పెరిగిపోతున్నాయి. రుణాలు కొత్తగా చేయవలసిన అవసరాలు, రుణబాధలు బాగా పెరుగుతున్నాయని చెప్పచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల, దూర ప్రయాణాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. గతంలో చేసినటువంటి రుణాలు ఈ వారం బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఆస్తి వివాదాలు కానీ, లేదా ఈ యొక్క స్థల వివాదాలు కానీ, భూ వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ అధికమవుతున్నాయి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఆర్థిక సమస్యలు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళని లేదా ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు, వివాహ ప్రయత్నాలు చెడిపోవడము, సంతానం మాట వినకపోవడము, పిల్లల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, దూరం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల నష్టం కనపడుతోందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంట్లో సమస్యలు పెరిగిపోతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, వాహన ప్రమాదాలు, తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము కనపడుతుంది. ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యపాన, ధూమపాన, వ్యసన పనులకి ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులు ఏకాగ్రత లేకపోవడం వల్ల, కాలేజీలో చెప్పినటువంటి పాఠాలు శ్రద్ధగా వెనకపోవడం వల్ల నష్టము, ఎగ్జామినేషన్స్లో ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి బాగా అధికంగా కనపడుతోంది. స్త్రీలకి మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, ఆందోళన కనపడుతోంది. వ్యాపారపరంగా నిరాశ, నిస్పృహ కనపడుతోంది. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ధనము విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి అవసరాలకు డబ్బులు మాత్రం బాగా ఖర్చు పెడతారు. కాకపోతే ప్రకృతిని బాగా ఆస్వాదించడం, ప్రయాణాలు చేయడం, విందు వినోదాల్లో పాల్గొనడం, శుభవార్తలు వినడం, శుభకార్యాల్లో పాల్గొనడం బాగా కలిసి వస్తుంది. ఇతరులకు కూడా మంచి విషయాలు చెప్పగలుగుతారు. అందరినీ కూడా
బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు, మంచి మాటలు మాట్లాడగలుగుతారు. అయితే దొరలవాటు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మానసిక ప్రశాంతత కోసం తాపత్రయపడతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. తండ్రి నుంచి ఆస్తి లాభాలు కనపడుతూ ఉన్నాయి. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారని చెప్పచ్చు. అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక రోగాల వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ సమస్య నుంచి బయటపడడానికి చాలా తాపత్రయపడతారు. మనసులో ఉండే చిన్న చిన్న కోరికలు నెరవేరుతాయి. చిన్న చిన్న వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ప్రమోషన్లు, అనుకూలమైన వాతావరణం కనపడుతోందని చెప్పచ్చు. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా మీరు తీసుకునేటటువంటి కొత్త నిర్ణయాలు మీకు బాగా అనుకూలిస్తాయి. అలాగే మంచి మార్పు, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. బ్యాంక్ రుణాలు లేదా హోమ్ లోన్లకు సంబంధించినటువంటి అనుమతులు దొరకడం కానీ, రుణాలు మంజూరు అవడం కానీ జరిగే అవకాశం ఉంది. మీరు తీసుకునే మంచి నిర్ణయాలు ఖచ్చితంగా ఈ వారం మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. కొత్త వ్యాపార రుణాలు చేయడానికి లేదా వ్యాపార రుణాలు తీసుకోవడానికి కూడా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. రియల్ ఎస్టేట్లో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ, వెండిలో కానీ, స్థిరాస్తుల్లో కానీ పెట్టుబడులు అనేవి లాభదాయకంగా కనపడుతున్నాయి. అయితే షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. సంతానం విషయంలో శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. పిల్లల యొక్క విద్య, ఉద్యోగ, వివాహ విషయాల్లో కూడా చక్కని లాభము, విజయము కనపడుతోంది. ప్రేమికుల మధ్య సంబంధాలు మరి చక్కగా మెరుగుపడుతాయి. భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుబంధ బాంధవ్యాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త తీసుకోగలుగుతారు. వ్యాపారపరంగా అభివృద్ధి, వ్యాపారంలో లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. వాహనం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. వాహనాలు చెడిపోవడం కానీ, వాహన ప్రమాదాలు కానీ ఈ వారం బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే దూర ప్రయాణాలు, విందు వినోద సౌఖ్యం బాగా కనపడుతుంది. వ్యవసాయం చేసేవారికి పంట లాభాలు, వాతావరణ అనుకూల పరిస్థితులు కనపడుతున్నాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధి, విదేశాల్లో చదువుకున్న వారికి పార్ట్ టైం జాబులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా ఆదాయ లాభము లేదా జీతాలు పెరుగుదల కనపడుతోంది. స్త్రీలకి భర్తతో సౌఖ్యము, కుటుంబ వివాదాల పరిష్కారము, ఉద్యోగపరంగా అభివృద్ధి, ఆర్థిక వృద్ధి కనపడుతోంది. వ్యాపారాలు చేసేవారికి వ్యాపారపరంగా కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. లోహ, యంత్ర, ఇనుము పరిశ్రమలు కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులు కలవడము, కోరుకున్న కోరికలు తీరే అవకాశాలు కనపడతాయి. అప్పులు బాగా తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు కొంటారు. తల్లిదండ్రులతోటి లేదా పెద్దలతోటి బాగా మాట్లాడతారు. తల్లిదండ్రుల నుంచి మాతృపూర్వక, పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందగలుగుతారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఉన్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని తపనతో పాటుగా తెలివితేటలు బాగా పెరుగుతాయి. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత, అందరినీ ఆకట్టుకునే గుణము, అందరూ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది. చిన్న చిన్న కోరికలు ఉంటే కనుక కోరికలు తీర్చుకోవడానికి కూడా బాగా తాపత్రయపడతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కానీ, కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి కానీ బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా కానీ లేదా అనారోగ్య సమస్యలు బయటపడడానికి కానీ బాగా తాపత్రయపడతారు. కాస్త గతంతో పోల్చుకున్నట్లయితే శక్తి, ఉత్సాహం బాగా పెరుగుతాయని చెప్పచ్చు. బాగా శ్రమ పడతారు. అయితే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి బాగా తాపత్రయపడతారు. చిన్న చిన్న వివాదాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే కొంతమంది వ్యక్తులతో భేదాభిప్రాయాలు ఏర్పడినా కూడా మళ్ళీ తిరిగి తెలివిగా వాటి నుంచి సమర్థించుకుని బయటపడగలుగుతారని చెప్పొచ్చు. అయితే ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి. అలాగే అనుకున్నంత ఆదాయం లేకపోవడం వల్ల కానీ ఉద్యోగపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ ఏర్పడడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు జాగ్రత్త తీసుకోండి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే మీ అంతా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేయడానికి కూడా అనుకూలమైన సమయంగా కనపడుతుంది. వివాహపరంగా కానీ లేదా ప్రేమించిన వ్యక్తులకు వివాహం కోసం కానీ చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. సామరస్యంగా ఉంటారు. వ్యాపారంలోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులను అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ చాలా అనుకూలంగా కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తున్నాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు కానీ, పనులు కానీ ప్రారంభం చేస్తారు అని చెప్పచ్చు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందగలుగుతారు. శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. ప్రేమికులు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. ఇంకా వైవాహిక జీవితంలో ఉండే గొడవలన్నీ కూడా చాలా శాతం తగ్గుతాయి. అయితే కొంచెం వ్యాపారంలో మొట్టమొదటి కొంచెం ఇబ్బందులు పడినా కూడా తర్వాత మళ్ళీ లాభాలు కనపడుతున్నాయి.
ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది, ప్రేమికుల మధ్య బలం బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి మీకు మధ్య సమన్వయము, కాలేజీల్లో లెక్చరర్లకి మీకు మధ్య సమన్వయం కనపడుతుంది. తోటి విద్యార్థులతో పోటీపడి చదువుకుంటారు. విదేశాల్లో చదువుకున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. ఉద్యోగపరంగా పనిచేసేటప్పుడు శ్రద్ధగా చేస్తారని చెప్పొచ్చు. ఉద్యోగాల అనుకూలమైన వాతావరణము, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలు ముఖ్యమైనటువంటి విషయాలు పురోగతి పొందగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపారస్తులు వ్యాపారం పెంచుకోవాలి, కృషి చేయడంతో పాటుగా వ్యాపార లాభాలు పొందగలుగుతారు. అయితే కాలం బాగుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఏ పని ప్రారంభం చేసినా ఈ వారం కొంచెం ఆలస్యంగానే ఎదురుకు వెళ్తుంది, కంగారు పడకండి. కుటుంబంలో కలహాలు కనపడుతున్నాయి, మనస్పర్ధలు అపార్థాలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి కనపడుతోంది. సంపాదన కన్నా ఖర్చు అధికమవుతోంది, జాగ్రత్తగా ఉండాలి. అప్పుల బాధలు, రుణ బాధలు పెరిగిపోవడము, అనవసరమైన ఖర్చులు, వృధా ప్రయాణాలు, వృధా ప్రయాసాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వచ్చినా కూడా చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశాలు ఉన్నాయి. మిత్రులు కూడా శత్రులుగా తయారయ్యే అవకాశం కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడిపోతుంటాయి. ఎదుటి వాళ్ళు మీ మీద అసూయ ద్వేషంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఎంత డబ్బు సంపాదించినా సరిపోకపోవడము, సంతృప్తి లేకపోవడము కనపడుతోంది. అనుకున్నంత ఆదాయం లేకపోవడం వారు మిమ్మల్ని కలచివేస్తుందని చెప్పచ్చు. తప్పుడు ప్రదేశాల్లో పెట్టిన పెట్టుబడి వల్ల నష్టాలు కనపడుతున్నాయి. భరించలేని ఖర్చులు పెరిగిపోవడము, తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడం కనపడుతోంది. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా కావలసిన ఉద్యోగ అవకాశాలు రాకపోగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వివాదాలు, కోర్టు సమస్యలు, ఇలాగే కోర్టు వివాదాలు వాయిదాలు పడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. శారీరక కోరికలు పెరిగిపోవడంతో పాటుగా వివాహేతర సంబంధాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం అయితే కనబడటం లేదు. పరిశ్రమలు, వ్యాపారాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా సాగుతున్నాయి. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా అనవసరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే ఈ వారం మంచిది. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. అలాగే ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. పరస్త్రీ పరపురుష వ్యామోహము, శారీరక వాంఛలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం కానీ, కావలసిన వాడు దూరం చేసుకోవడం కానీ, ప్రేమించిన వాడిని దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోతున్నాయి. వ్యాపారం చేసినప్పుడు మొట్టమొదటిలో కొంచెం ఇబ్బందులు, వారాంతరం ముందు లాభాలు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం వల్ల కూడా కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ప్రేమికుల మధ్య వివాదాలు, అలాగే సంపాదన కన్నా ఖర్చు అధికమవడం కనపడుతోంది. విద్యార్థికి చదువుకునే సమయంలో మనోధైర్యం కోల్పోవడం కానీ, మెంటల్ స్ట్రెస్ పెరగడం కానీ జరుగుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. చదువు పట్ల దృష్టి పెట్టకుండా ఇతర విషయాలు ఆలోచించడం వల్ల నష్టపోతారు, జాగ్రత్త. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, కుటుంబ సభ్యులతో గొడవలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈ వారం కొత్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే డబ్బు సంపాదించాలన్న తపన బాగా పెరుగుతుంది. అనేక రకాల ద్వారా, అనేక మార్గాల ద్వారా, అనేక విధాల ద్వారా డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో పాటుగా డబ్బును ఎలా దాచాలి, ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనే విషయంలో చాలా జాగ్రత్తలు అయితే ఈ వారం తీసుకోగలుగుతారు. అయితే కొత్తగా అనవసరమైన అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అప్పులు చేసేటప్పుడు, వస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రుణబాధలు బాగా ఇబ్బంది పడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక భార్యాభర్తల మధ్య చిన్న సమస్యలే పెద్దవడం కానీ, లేదా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు కానీ కనపడుతున్నాయి. కాబట్టి కూర్చుని మాట్లాడుకోండి, అపార్థాలు తగ్గించుకోండి. మిస్అండర్స్టాండింగ్లు లేకుండా మాట్లాడుకున్నట్లయితే కనుక సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఇక నూతన ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ, బంగారం మీద, భూముల మీద పెట్టే పెట్టుబడులు కానీ వృద్ధి అవుతాయని చెప్పచ్చు. అయితే బాగా కష్టపడితే ఈ వారం అన్ని రకాల పనులు మీకు తొందరగా పూర్తవుతాయి. కాబట్టి కష్టపడడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది స్నేహితులు లాంటి వాళ్ళు, లేదా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతానం లేని వారికి మాత్రం ఈ యొక్క వారం సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి సక్సెస్ అవుతాయి. గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం, అలాగే క్రమశిక్షణతోటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, తెలివితేటలతోటి నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి సమస్యని బయటపడడానికి బాగా ఆలోచించడం చేసి సమస్య నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలన్నీ కూడా సమకూలంగా సాగుతాయని చెప్పచ్చు. భూములు కానీ, గృహాలు కానీ, బంగారం కానీ, లేదా వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళని శారీరకంగా కలుస్తారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ వీసాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు, విహారయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా కనపడుతోంది. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం షేర్లోను, ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ క్రయ విక్రయాలు జరపడానికి మాత్రం చాలా అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది.
భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. కుటుంబంలో కానీ భార్య భర్తల మధ్య కానీ గొడవలన్నీ సర్దుబాటయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత కనపడుతుంది. ఎన్ఆర్ఐలకి గ్రీన్ కార్డు లభించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ఆర్థికంగా బాగా బలపడతారు. అయితే ఖర్చు విపరీతంగా కనపడుతోంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి, రుణబాధల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రేమించిన వ్యక్తులతోటి శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన వాళ్ళతోటి సంతోషంగా కాలం గడుపుతారని చెప్పచ్చు. అలాగే ఈ యొక్క వారం అంతా కూడా వివాహాది ప్రయత్నాలని చాలా తొందరగా పూర్తవుతాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు, ఇంట్లో ప్రేమకి అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి చాతుర్యము, అలాగే విద్య పట్ల ఆసక్తి, బాగా చదవాలన్న తపన, చదువులో మంచి ఉత్తీర్ణతా శాతము పెరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా అన్ని రకాల ఉద్యోగ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగుల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్లు పొందగలుగుతారు. నిరుద్యోగులకి ఈ వారం శుభ ప్రయత్నాలు లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా రాణింపుతో పాటుగా మీలో ఉండే స్కిల్స్, టాలెంట్ బ్రహ్మాండంగా బయటపడగలుగుతాయి. వ్యాపారపరంగా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక వ్యాపార లాభాలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరించడం కానీ, నూతన పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా వ్యాపారానికి సంబంధించి లోన్లు తీసుకోవడం కానీ కలిసి వస్తుందని చెప్పొచ్చు. వ్యాపారంలో చాలా చక్కగా ముందరికి వేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, కాబట్టి వీటికి సంబంధించి మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము చక్కగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, నిద్ర పట్టకపోవడము, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, లేదా ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు బెడద, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.